నేను నిత్యం శివారాధన చేస్తున్నా, నిత్యం అభిషేకాలు చేస్తున్నా, నైవేద్యాలు పెడుతున్నా, అద్భుతమైన అలంకారాలు చేస్తున్నా, అయినా కూడా నాకు శివానుగ్రహం దొరకట్లేంటి? అర్థం కావట్లేదు అని అనుకునే వరకు ఏంటో చెప్పిన విషయం, ఇవన్నీ చేస్తున్నావు, చాలా బాగుంది. నైవేద్యాలు పెడుతున్నావు, శివారాధన చేస్తున్నావు, శివాభిషేకం చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. నిన్ను వీటన్నిటికన్నా ముందు శివుడు ఏమడిగాడు నిన్ను? నైవేద్యం కాకుండా, అభిషేకాలు కాకుండా, వీటన్నిటికన్నా ముందు ఈశ్వరుడు నిన్నేమడిగాడు? ఏమడిగాడు? నీ మనసులో ఉన్న భక్తిని నాకు ఇవ్వు అన్నాడు. అవన్నీ వదిలేసి ఇవన్నీ చేస్తుంటే, నువ్వు మనసులో శివయ్యని ఆరాధించకుండా, నీ మనసు యొక్క భక్తి శ్రద్ధలు లేకుండా ఇవన్నీ చేస్తే శివుడికి ఎలా అందుతాయి అని నేనంటాను. అందుకే నువ్వు అన్ని చేస్తున్నావు, చాలా అద్భుతంగా ఉంది. వీటితో పాటు నువ్వు ముఖ్యంగా చేయవలసిన విషయం ఏంటంటే, ఇవి చేస్తూ శివుణ్ణి మనసారా పిలవడం, మనసారా ఆరాధించడం, మనసారా ధ్యానించడం, ఇవి చేసి చూడు. అప్పుడు శివానుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడలేని మిరాకిల్స్ చూస్తారు మీరు ఈశ్వరు చేతిలో. అందుకే వీటన్నిటితో పాటు మీ అద్భుతమైన ముచ్చటేంటంటే, మనస్సు పెట్టి ఈశ్వరుని తలుచుకో. మనస్సు పెట్టి ఇవన్నీ చెయ్యి, ఈశ్వరానుగ్రహం త్వరగా లభిస్తుంది మీకు. హర హర మహాదేవ శంభో శంకర, శివకేశవాయ నమః.